ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. సో రీసెంట్ టైమ్స్లో మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి ఒక సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడారు. సరే, ఆయన పాజిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా దాన్ని కంప్లీట్గా నెగిటివ్గా తీసుకువెళ్తున్నారు చిన్మయ్య గారు. దానికి సంబంధించి ఫర్దర్గా దీని గురించి మాట్లాడేందుకు, దీనిపైన డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ యాక్ట్రెస్, అదేవిధంగా బీజేపీ నాయకురాలు సత్య చౌదరి గారు ఉన్నారు. తనతో మాట్లాడి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే చార్మి. సో మ్యామ్, అసలు చిరంజీవి గారు మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి వింటే ఆయన ఏమన్నారు? మీరు రండి అమ్మ, తెలుగు ఇండస్ట్రీలోకి రండి, మీరు ప్రొఫెషనలిజంగా ఉంటే ఎవరు మీ దగ్గరికి రారు, అందులో తప్పేముంది అంటే కదా. సో దానికి సంబంధించి తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని పెట్టి ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా మెసేజ్ పెట్టడము, ట్వీట్ చేయడము అనే దానికి సంబంధించి మీరేమంటారు? అంటే చిన్మయ్య గారికి నేను సూటిగా హెచ్చరిస్తున్నా, దెన్ అండ్ వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎందుకంటే చిరంజీవి గారు అన్నది ఆయన ఆకాశం. ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ, నీ మనోభావాలు కానీ నీ వరకు ఏ కోణం కూడా, ఏ కోస కూడా లేదు ఈరోజు చిన్మయ్య గారికి. ఈరోజు నేను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే నాకు భిక్ష పెట్టింది నా తెలుగు ఇండస్ట్రీ. నేను ఈరోజు ఈ పేరు నాకు మారుమోగుతుంది 2 రాష్ట్రాలంటే నా ఇండస్ట్రీ. అట్లాంటి ఒక లెజెండ్, అట్లాంటి ఒక నేనైతే దేవుడుగా భావిస్తాను చిరంజీవి గారిని. చాలా మంది నా తండ్రి కూడా నాకు చెప్పలేదు అట్లాంటిది ఈరోజు అంత మంచి సంతోషం సెలబ్రేషన్ చేసుకునే ఒక మూమెంట్లో చిరంజీవి గారు ఒక ఆడపిల్ల గురించి చెప్తే నువ్వు దాన్ని కాంట్రవర్సీ చేసావే, నీకు ఏ మాత్రం అన్నా నీకు మనసాక్షి ఉందా? ఒకటి క్వశ్చన్. దెన్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒకటే అంటున్నా, ఈవిడ సింగర్ మాత్రమే నువ్వు, ఓకే, ఆయన ఆ సింగర్స్ ను ఉద్దేశించి అనలేదు. 2 క్వశ్చన్స్ ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడాల్సింది. ఒక సింగర్ గురించి మాట్లాడలే, వచ్చేటువంటి ఆర్టిస్టులకు సంబంధించి, హీరోయిన్స్ కి సంబంధించి ఆయన అమ్మాయిల గురించి మాట్లాడింది. నువ్వు ఆర్టిస్ట్వి కాదు, నువ్వు హీరోయిన్వి అంతకంటే కాదు, నువ్వు ఒక సింగర్వి. సో నీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు చెప్పడం కాదు, నువ్వు చాలా రకాలుగా ఎప్పుడు నువ్వు కాంట్రవర్సీస్ నువ్వు మాట్లాడావు. నువ్వేమైనా ప్రజాసేవ చేసావా అంటే అది లేదు. ఈరోజు ప్రజాసేవ కానీ, ఇండస్ట్రీ సేవ కానీ, ఈరోజు ప్రతి దాంట్లో చిరంజీవి గారు చేసినటువంటి సేవలు కానీ, ఆయన పోషిస్తున్న కుటుంబాలు కానీ, నువ్వు నీ ఒక వ్యక్తిగత డబ్బులతో ఎవరికైనా నువ్వు పెట్టినవి ఉన్నాయా? అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప స్టార్ అన్న పదానికి ఆయన స్టార్, అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది ఈవిడ. నేను ఒకటే చెప్తున్నా, నీకు అర్హత లేదు. ఫస్ట్ నీ మాటలు వాపస్ తీసుకో. నువ్వు ట్వీట్ చేసింది దాని ముందు తీసేయి. అంటే తను కూడా నేను ఒక ఇండస్ట్రీ వ్యక్తినే అన్న ఇండస్ట్రీ వ్యక్తి అయితే ఎవరికమ్మా? తను ఒక సింగరు. తను 17 ఏళ్ళప్పుడు నాకు జరిగింది అని చెప్తుంది. 17 ఏళ్ళప్పుడు నీకు జరిగింది, నీకు సోయి లేదా? నీకు ఓష్ లేదా? నీకు తెలియకుండానే జరిగిందా? నేను ఈరోజు షూటికి అడుగుతున్నా, చిరంజీవి గారి వ్యాఖ్యల్లో నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే సమాధానం ఏమన్నా పొంతనుందా, సంబంధం ఉందా? అసలు ఆయన చెప్పింది ఏంటి? నీకు మనిషివైతే, నీకు మానవతమన నీలో ఉంటే, నువ్వు ఒక ఆడపిల్లగా నువ్వు ఇంకొక ఆడపిల్లకు జన్మనిచ్చిందానివైతే, నీ కుటుంబ బాధ్యతలు నీకు తెలుసుంటే నువ్వు ఇట్లాంటి ట్వీట్లు చెయ్యవు. ఒక బాధ్యత గల ఒక వ్యక్తి ఈరోజు చేశారు. ఆయన చెప్పింది ఒక బాధ్యత తీసుకుని, ఆయన మనశంకర్ వరప్రసాద్ మంచి అంత విజయాన్ని సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడడం అన్నది ఎంతో గొప్పది. మనం ఎంత మంచిగా తీసుకోవాలి దాన్ని. అట్లాంటి ఒక టైం ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి ఆడపిల్లల గురించి భరోసా ఇచ్చారు ఆయన. అదే విధంగా హెచ్చరించారు. ఏంటి, కొంతమంది ఎవరైతే వ్యతిరేక పోగళ్ళు పోతున్న ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి, మీ కుటుంబ పరువు మీ మీద ఉంది అని ఇండైరెక్ట్ గా చెప్పారు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు, కొన్ని సందర్భాలు అందరూ చేసినప్పుడు దాన్ని మిమ్మల్ని గురించి ఆలోచించి ఒక టైం అనేది తీసుకున్నారంటే మంచిగా ఆలోచించాలి తప్ప ఆయన ఇలా ట్వీట్ చేయడం ఏంటి? ఆయన హీరోయిన్స్ ఉన్నప్పుడు, ఆయన అప్పుడు వయసులో ఉన్నప్పుడు అలా చేశారేమో, అప్పుడు ఆయనకు తెలియదేమో. వివరమమ్మా ఆయన గురించి. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో నీకు తెలుసా? ఇంతమందిని ఈ రోజు ఆయన భుజాల మీద పోషిస్తున్నారో నీకు తెలుసా? మెగా ఫ్యామిలీ. ఏం తెలుసని ఈరోజు చిన్మయ్య గారు పిచ్చి పిచ్చి
ట్వీట్లు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే అందులో ఇంకొక వర్డ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే తను ఆల్రెడీ సుష్మితకి సంబంధించి మాట్లాడుతూ, సుష్మితను చూస్తే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి చెప్పిన మాటలకి, తను ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ, తన పైన జరగకపోవచ్చు, వేరే వాళ్ళ పైన జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీ టూ మూవ్‌మెంట్స్ లాంటివి స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి కూడా చెప్పారు. మరి దానిపైన ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నామ్మా, అసలు ఆ ఫ్యామిలీ గురించి ఈవిడ ఫ్రాడ్గా ఫీల్ అవుతుందా, తొక్క అవుతుందా, మనకు సంబంధం లేదు. అంటే చిరంజీవి గారు మనకి అవసరం లేదు అసలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, చిన్మయ్ అన్నది ఒక స్వింగర్ ఆవిడ గురించి మాట్లాడమంటే నేను ఆవిడ ఎవ్వరు నాకు అంత పెద్దగా తెలియదు అని చెప్పా. తర్వాత నేను మొత్తం అంతా చూసుకొని చేస్తే అప్పుడు నాకు తెలిసింది, ఆహా ఇక్కడ ప్రతి దాంట్లో కాంట్రవర్సీలోని ఎట్లా అంటే పబ్లిసిటీ కోసం, పబ్లిక్ స్ట్రెంత్ కోసం చేస్తుంది తప్ప ఇది నిజంగా జరిగినవి అయితే కాదని నేను చెప్పాను కదా. నాకు వ్యక్తిగతంగా ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ తెలుసు, 2 రాష్ట్రాల వాళ్ళకి తెలుసు, 2 రాష్ట్రాల ప్రజలకి తెలుసు. నేను ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్స్ కి, కో డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి అందరికీ నేను పరిచయం ఉన్నదాన్ని కదా. కానీ ఆవిడ పాటలు పాడి ఒక వ్యక్తి అంతవరకు ఉంటే బాగుంటుంది. అంతకు మించి మనము నాకు శ్రీజ గురించి నేను చాలా ఫ్రాడ్గా ఫీల్ అవుతున్నా అంటే అది నీ ఫీలింగ్. అంటే ఇది మనశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారు అన్నారు, సుష్మిత గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలకు కూడా తిను మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు, ఓకే, తనకి జరగలేదంటే మాకు జరగలేదు అనుకోవడం తప్పు, చాలా మందికి ఇదే అవుతుంది. అదే నేను అంటున్నా, ఆయన నిజంగా జరుగుతుంది. కూతురు అంత మందికి అన్నం పెట్టింది, ఎంతో మందిని పోషించింది. ఈ రోజు అంత పెద్ద బ్యానర్ పెట్టి, అంత పెద్ద సినిమా తీసి, అంత పేషెన్స్ తోటి ఆవిడ అంత పని చేసి, ప్రతి ఒక్క కంపెనీ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి చూసుకుంది. మరి చూసుకున్నప్పుడు తండ్రిగా కూతురు కష్టపడ్డప్పుడు ఏ తండ్రికైనా ఫ్రౌడ్ గా ఉంటుంది. కానీ నీకెందుకు ఉండదు? నువ్వేంటి తనకి మళ్ళీ తని దిక్కుమాలిన కోణంలో తీసుకెళ్లడం? ఆవిడకి జరగలేదేమో, ఈవిడికి అసలు నీకు అనే అర్హత ఉందా? ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు క్వశ్చన్ చేసుకో. కొడిగల అన్న ఫ్యామిలీ కానీ ఈరోజు మెగా ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలంటే వణుకు పుట్టుకొస్తుంది. వాళ్ళ మీద ఒక మాట మాట్లాడాలంటే లోపల నుంచి పేగులు ఇట్లా వణుకుతుంది అనమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎంతో మందికి ఈ రోజు ఆయన ఒక రోల్ మోడల్ గా ఉన్నారు. చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా గుండెలు అరచేలాగా మాట్లాడతారు. ఎందుకంటే అంత ప్రేమ, అంత అభిమానము, అంత గర్వం. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు ఎంతో గర్వంగా ఉంది. మేడం, మీరు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, అదేవిధంగా అటు బీజేపీ పరంగా కూడా మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, రేపటి రోజు మీరు ఎమ్మెల్యే స్థానంలో కూడా ఉండే వ్యక్తి. ఒక విధంగా మీరు సినీ ఇండస్ట్రీలో చూసిన ఇన్నేళ్లలో మీరు చెప్పండి, ఒకానొక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదా? ఇప్పుడే ఇవన్నీ వింటున్నామా? అంటే నేను ఒక మాట చెప్తా చార్మి, ఇండస్ట్రీ అన్నది పెద్ద సముద్రం. ఇది పెద్ద సముద్రంలో కొన్ని చీడ పురుగులాగా తులసి వనంలో గంజాయి మొక్కలు అన్నది మనం చూస్తుంటాం కదా. అట్లా ఇండస్ట్రీలో ఏంటంటే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని నిజంగా అక్కడ కష్టపడి నిజంగా నేను డైరెక్టర్ అవ్వాలి, నిజంగా నేను ఒక ఆర్టిస్ట్ నిజంగా నేను ఒక హీరో అవ్వాలనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం కానీ, ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి బాధ తెలుసు, కుటుంబ బాధ్యతలు తెలుసు, వాళ్ళకి గోల్ వాళ్ళకి తెలుసు. సో అట్లాంటి వాళ్ళు నేను అవకాశం ఇస్తాను, నాతోటి స్పెండ్ చెయ్యి అనే ఒక దరిద్రమైన వర్డ్స్ అన్నది ఎవరు యూజ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక కోణంలోకి వెళ్తే నేను చెప్పాను, ఇది పెద్ద మహాసముద్రం. ఇక్కడ సినిమా పేర్లు చెప్పుకొని పుట్టగొడుగు లాగంటి వచ్చే సినిమా ఆఫీసులు ఉంటాయి, పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చి చిన్న క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ చేశాక మంచి పెద్ద క్యారెక్టర్స్ ఇచ్చి ఆర్టిస్ట్ ని ఇంకా ప్రోత్సహించి పెద్ద స్థాయిలో తీసుకెళ్ళినటువంటి బ్యానర్స్ కూడా ఉన్నాయి ఈరోజు మనం చూసుకుంటే. నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా కాస్టింగ్ అనే ముందు ఇండస్ట్రీకి బురద బుడవాలనుకుంటే మీ కడుపు మీరు కొట్టుకున్న వాళ్ళు అవుతారు, మీ జీవితాలు మీరే శుభం కాడేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే మేడం, ఇప్పుడు చాలా మంది మీటూ మూమెంట్ ఒకనొక సందర్భం మనం అందరం చూసాం. అప్పుడు చాలా మంది మహిళలు వచ్చి బయటకు వచ్చి నాకు కూడా జరిగింది, కానీ నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యాను, నేను ఆయన సినిమా బ్యానర్లో నేను వర్క్ చేయలేను, ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ నేను పట్టించుకోలేదు అన్న. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా. అంటే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అవతలైతే మీ అడ్వాంటేజ్ తీసుకోరు అంటున్నారు. అంటే అమ్మాయిలు స్ట్రాంగ్గా లేకపోవడం వలన ఈ కాస్టింగ్ కౌచ్లు బారిన పడుతున్నారు. నేను అదే చెప్తున్నామ్మా, చిరంజీవి గారి వ్యాఖ్యలు అన్నది చాలా మనం గౌరవంగా, చాలా బ్యాలెన్స్డ్ గా, మనకి ఒక పెద్ద మనిషి మన కోసం చెప్పారు అని తీసుకోవాలి. ఈ రోజు చార్మి మీ ఇంట్లో మీ మదరు తిన్నవానికి ఎన్నిసార్లు కాల్ చేస్తుంది? అంటే టైం అంతే. జాగ్రత్తగా వెళ్ళని డైలీ నీకు చెప్పదు కదా, వర్కింగ్ డేస్ 7 days.
30 days మంత్లీ Hmm. నీకు కాల్ చేయదు కదా. ప్రతి డే చేయదు, మార్నింగ్ ఒకసారి కదా. చెప్తుంది అంతే. కానీ ఒక మెగాస్టార్ అటువంటి ఒక ఒక వ్యక్తి. సెలబ్రిటీ, సెలబ్రేట్ ఆయన. ఆయన సెలబ్రిటీకి సెలబ్రిటీ ఆ వార్డుకే Hmm. అట్లాంటి ఒక వ్యక్తి ఒక ఆడపిల్ల గురించి Hmm. ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్ల గురించి ఆలోచించి ఆయన అంత పెద్ద మెసేజ్ ఇచ్చారన్నప్పుడు Hmm. ఎంత సంతోషంగా ఫీల్ అవ్వాలి మనం Hmm. కదా. అట్లాంటిది చిరంజీవి గారు మాటలలో ఆయన చెప్పింది ఏంటి, స్ట్రాంగ్ గా ఉండండి, ఇక్కడ మీరు వర్క్ చేయండి, ప్రొఫెషనల్ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. అవును. నీకు టాలెంట్ ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకో. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొకటి, ఈ మూవీ కాకపోతే ఇంకో మూవీ, దాంట్లో నువ్వు ప్రూవ్ చేసుకో. అందరూ పొద్దున్న లేస్తే నేను చెప్తున్నా, ఈ కాస్టింగ్ అంటున్నారు కదా, ప్రొడ్యూసర్స్ కి ఫ్యామిలీ ఉండదా, డైరెక్టర్ కి ఫ్యామిలీ ఉండదా, అవును. కాస్టింగ్ కి ఫ్యామిలీ ఉండదా, ప్రొడక్షన్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా, అందరికి ఉంటుందిగా. వాళ్ళు ఒక అమ్మగన్న బిడ్డనే కదా. అవును. డైరెక్టర్ కూడా మగవాళ్ళు అన్న ఒక వర్డ్ తోటి వాళ్ళని జీవితం నాశనం చేసేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఒక ఆడపిల్ల వెళ్ళి నన్ను ఆ డైరెక్టర్ ఇలా అడిగాడు, ఆ డైరెక్టర్ నన్ను ఇట్లా అరెస్ట్ చేశాడు, ఒక్కసారి చేసినప్పుడు నువ్వు నో చెప్తే రెండోసారి వాళ్ళు యాక్షన్ తీసుకోరు కదా, అడ్వాంటేజ్ తీసుకోరు కదా, నీకు మళ్ళీ ఇంకోసారి కాల్ రాదు కదా. అవును, అసలు రాదు కదా. నీ వ్యక్తిగత లాభాల కోసమో, సరే నీ వ్యక్తిగత బాధల గురించో, నీ కుటుంబ బాధ్యత గురించో ఎక్కడో చోట తప్పు జరిగి ఉండవచ్చు, కానీ ప్రతి దాన్ని కూడా ప్రతిసారి కాస్టింగ్ కౌచ్ తీసుకొచ్చేసి మీటు అనే, అంటే కొంతమందికి జరిగిందేమో కాదంటలే, కానీ ఇండస్ట్రీని ఇలా ఉంటదని ఎందుకు చూపిస్తున్నారు ఇంకోటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ అందరికీ కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు ఫస్ట్ సినిమా చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా ఏదో చేస్తేనే మీకు ఆఫర్ వచ్చినట్టుగా మాట్లాడతారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం? నేను అదే చెప్తున్నా, ఆ మాట్లాడేది ఎవరు? ఇలాంటి వాళ్ళే, ఈ చిన్మయ లాంటి వాళ్ళే. ఏమంటారు ఇప్పుడు, సత్య చౌదరి గారు కమిట్మెంట్ ఇవ్వకుండానే మీకు వచ్చినాయి అన్న చాలా మంది. నేను కాస్టింగ్ వచ్చేప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, అప్పుడు నేను ఎన్ని ట్రగుల్స్ అయ్యానో, నా ఇంటి ముందు ఛానల్స్ ఎంత టార్చర్ అనిపించానో మీ అందరికీ తెలుసు. నేను సో అంటే సత్య చౌదరి గారేమో ప్రొడ్యూసర్ కూతురా, డైరెక్టర్ గారు పెళ్ళామా, ఇట్లాంటి మాటలు కూడా నేను విన్నా, భరించా. నేనేమంటానంటే నిలదొక్కున్నారు మీరు, నిలదొక్కున్నాం మనం ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోటు మనకి రెడ్ కార్పొరేటర్ వేసి వెల్కమ్ చెప్తారు అనుకోవడం మన మూర్ఖత్వం. మన కష్టం మనం పడాలి, అట్ ద సేమ్ టైం మన ప్రొటెక్షన్ మనమే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ వచ్చి నుంచి ప్రొడ్యూసర్స్కి ఎంత బడన్ అవుతుందో మీకు తెలుసా, ఎంత పెయిన్ అవుతుందో మీకు తెలుసా. ఇంతకు ముందు పెట్టే క్యారీ వాళ్ళకి మించి ఈరోజు ప్రొడ్యూసర్ బడన్ తీసుకుంటున్నారు, అంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు వస్తారు, యూత్ వస్తారు, బట్టలు మార్చుకోవాలన్నా ఏం మార్చుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ప్రొడక్షన్ లో కూడా క్యారవాన్స్ పెరిగిపోయినాయి. దాని బాధ్యత, దాని ఎక్స్పెన్స్ ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసా. అయినా కూడా ప్రొడ్యూసర్ భరించి ఆ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాన్ని ఆడుతుందా లేదా, తనకి డబ్బులు వస్తాయని కూడా ఆలోచించట్లేదు. అంటే ఒక ఆడపిల్ల గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత ఆలోచన చేసినప్పుడు దీన్ని దిక్కుమాలి కోణంలో తీసుకెళ్ళి నీకు ఒక సోషల్ మీడియాలో నీకున్న ఫాలోవర్స్ పెంచుకోవడానికో, లేదంటే నీ ఉలికి చాటుకోవడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనమాట. కాకపోతే నేను అదే చెప్తున్నా ఈరోజు చార్మి, ఒక ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా బయటికి వెళ్ళాలని ఎంత కష్టపడితే వస్తుంది మీకు తెలియదు. 100 మంది కష్టపడతారు, చిన్న విషయం అది. 100 లక్షల మంది పని చేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. ఈరోజు సినిమా పోయిందంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ తెల్లారు లేసి మళ్ళీ ముఖం ఎక్కడ చూపించుకోవాలి. ప్రొడ్యూసర్ అయితే తన ఆస్తులు ఎంత అమ్ముకుంటున్నాడు మీకు తెలుసా, ఏం తెలుసా మీరు మాట్లాడుతున్నారు సినిమాల గురించి. ఆ డైరెక్టర్ ఎన్ని హిట్లు కొట్టినా కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ తను ఒక హీరో కథ చెప్పి మళ్ళీ సినిమాని తీసుకురావడానికి ఇంకా అనొద్దు కానీ నానా సంఘాలు నాకైతే కానీ సినిమా బయటికి రాదు. కొన్ని వర్డ్స్ మనం మాట్లాడలేదు. సినీ ఇండస్ట్రీలో కష్టం ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసని చార్మి రోజు పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి మీ అమ్మాయికి జరిగితే మీకు తెలిసేదేమో, ఇట్లాంటి దిక్కుమాల మాటలు ఎందుకు కదా. ఓవరాల్ గా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ ఆయన చెప్పిన ఏ కోణంలో తీసుకున్నా కూడా ఎక్కడ అది నెగిటివ్ గా వెళ్ళట్లేదు. అసలు ఆయన మాట్లాడింది నెగిటివ్ కాదు, ఆయన ఒక బాధ్యతగా మాట్లాడిన దాన్ని నాకు ఇలా అయింది అని తను చెప్పడం వరకు ఓకే, బట్ దానికి సంబంధించి ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అన్నట్టుగా కమెంట్స్లలో చూసాను నేను కొన్ని కమెంట్స్లలో. మరి ఆ విక్టిమ్ కార్డ్ గురించి లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నామ్మా, ఏదైతే తను చూపిస్తున్న ఆధారాలు కావచ్చు ఏవైనా, ఇప్పుడు ఈ రోజు చిరంజీవి గారు మాట్లాడినప్పుడే నీకు గుర్తొచ్చిందా నా క్వశ్చన్ ఇది. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అన్నప్పుడు
నేను ఒక సంవత్సరమో 6 నెలలకు నేను కట్టుకుంటా అంటే అది కరెక్ట్ కాదు కదా. అది. నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు కట్టుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది వదిలేసి ఏదో ఎవడో కొత్త హాస్పిటల్ పెట్టినప్పుడు ఒక పేషెంట్ జాయిన్ అయిందంట, ఆవిడకి కూడా ఇలాగే కాలు ఇరిగిందంట, ఇట్లాంటి దిక్కుమాల ఎగ్జాంపుల్స్ చెప్తే ఒళ్ళు మండుతుంది, ప్రజలు ఊరుకోరు ఫస్ట్. ఎందుకంటే ఆ కుటుంబం వల్ల ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి, ఎంతో మంది హీరోయిన్స్గా బయటకు వచ్చారు, ఎంతో మంది డైరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నారు, ఎంతో మంది ఆ కుటుంబం నుంచి బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ నీడలో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఈవిడకి చాదనైతే ఈవిడ స్వింగర్ గా సంపాదించిన రెమ్యునేషన్ ఎంతమందిని పోషించిందో ఒకసారి చెప్పమనండి. మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్ల మందికి ఈరోజు అన్నం పెడుతుందో, ఎన్ని లక్షల మందిని ఆదుకుంటుందో ప్రతి ఒక్కళ్ళు అడిగినా కూడా చెప్తారు. సో మేడం, యాజ్ అ ఫైనల్గా, యాజ్ అ ఉమెన్గా, యాజ్ అ యాక్ట్రెస్గా, సినీ ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలు చూస్తున్న ఒక యాక్ట్రెస్గా చెప్పండి, మరి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి, కొత్తగా హీరోయిన్స్గా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చెప్తారు వాళ్ళకి? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఎవరైనా కూడా మీకు స్కిల్స్ ఉంటే మీరు పెద్ద బ్యానర్స్లో అప్రోచ్ అవ్వండి. పెద్ద పెద్ద బ్యానర్స్లో ఈరోజు కొత్త వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మన సోషల్ మీడియా ద్వారా ఇన్స్టా కానీ, ఇవన్నీ ఫేస్బుక్ కానీ, కొన్ని యాప్స్ కానీ, వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంతకు ముందులాగా ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కాస్టింగ్ వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఏదైతే దిక్కుమాల ఇదైతే కమిట్మెంట్స్ అని చెప్పి వాడిని మార్చేసినటువంటి దరిద్రం ఉందో, దీనివల్ల ఇండస్ట్రీ కూడా చాలా మారింది. అప్పటికిప్పటికి ఆఫీసులకి రమ్మని కానీ, ఆడిషన్స్ అని కానీ లేదు. ఇప్పుడు ఎక్కడైనా మంచి ఆడియో క్లిప్ పంపిస్తున్నారు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే అమ్మా మీరు రెమ్యునేషన్ ఇది మాకు ఈ డేట్స్ కావాలని చెప్తున్నారు. సో డైరెక్ట్ ఎవరైతే కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళే ఫైనలైజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, కానీ మనం ఎంచుకునే మార్గం మాత్రం మనకి తెలిసి ఉండాలి. మనం ఎందుకంటే తప్పుదారిలో వెళ్ళినప్పుడు ఒక సినిమా బయటకు వస్తుందో రాదో తెలియదు. చిన్న చిన్న బ్యానర్స్ పెట్టుకొని 20-30 లక్షల సినిమాలు తీసేస్తామని చెప్పి ఆడపిల్లలు మోసం చేసి పుట్టగొడుగు లాంటి ఆఫీసులు ఈ రోజుకి కృష్ణానగర్లో ఉన్నాయి. దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు. వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్స్ ఉండవు, వాళ్ళ డైరెక్టర్స్కి కార్డ్స్ ఉండవు, వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇదే పని మీద ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని నా టైం వేస్ట్ చేసుకోలేను. కాబట్టి నేను ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వాళ్ళకు, అమ్మాయిలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచి బ్యానర్స్ని ఎంచుకోండి. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ సమక్షంలో మీకు ఆడిషన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ మీ కుటుంబాలు మర్చిపోయి కొంతమంది ఉన్నారు, పక్కా అంటే ఎవరిని మనం పేర్లు పెట్టలేము అలా అని చెప్పి ఏ దేశాలని మనము ఎలిగేషన్ చేయలేము, ఎలాంటి కల్చర్ని మనము తీసుకురాలేము. ఈరోజు హైదరాబాద్ అన్నది విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇలాంటి ప్రక్రియలో హాస్టల్లో ఉండి చదువుకున్న అమ్మాయిలు ఇంట్రెస్ట్తో ఒక సినిమాలో చేయాలి, ఒక క్యారెక్టర్ చేస్తే మనం కూడా ఒక ఐడెంటిటీ వస్తుందన్న వాళ్ళు ఎవరైనా కూడా పెద్ద బ్యానర్స్లో వర్క్ చేయండి. మీ స్కిల్ మీరు ప్రూవ్ చేసుకోండి, మీ కుటుంబాలకి మీరు ఆధారంగా ఉండండి తప్ప మీరు బ్యాడ్ నేమ్ తెచ్చుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని నేను ప్రతిసారి నేను చెప్తా ఆడవాళ్ళకి, ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తున్నా. ఎందుకంటే ఒక తల్లి ఆ బిడ్డని ఎలా కంటదో, ఎలాంటి బాధల్లో ఆ బిడ్డని పంచుతుందో తల్లికే తెలుస్తుంది ఒక తల్లిగా నాకు. ఖచ్చితంగా. సో అట్లాంటిది చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు మీరు, ఎవరో మాటలు నమ్మి, ఒకళ్ళ మాటలు నమ్మి, ఇంకోళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోయి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో ఇలాంటి బురద ఉందని చెప్పడం అనేది భాయం కాదు. ఎవరైనా ధైర్యంగా మా ఇండస్ట్రీకి రండి, మీలో టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకోండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. మనం వెళ్ళే దారి బట్టి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ప్రతి దాంట్లో తప్పు ఒప్పు ఉంటుంది, అది మనం తెలుసుకునే జ్ఞానం మనకు ఉంది. అంత అజ్ఞానంలో అయితే కాదు ఈరోజు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.